రాత్రి కురిసిన ఈ మోంతా తుఫాను ప్రభావం విపరీతమైన గాలి వాళ్ళకైతే వర్షం మొత్తం అడ్డం పడ్డది. తిండొడ్లు తినడానికి అయితే అనుకున్నాం. ఒక 30 గుంటల పొలం నాటబెట్టినా, 30 గుంటల 15 గుంటల పొలం మొత్తం అడ్డం పడ్డది. కావేరి సీడ్స్ చింటూ రకం సన్న రకం ఒడ్లు తిండి మడుగు పెట్టుకున్నాం. అప్పుడు బోర్లు పోయలేదు, వానాకాలం బోర్లు పోయాక కష్టపడి చుక్క చుక్క నీళ్ళతోటి దున్ని 30 గుంటల పొలం దున్నిన ఆడబెట్టుకుంటే 30 గుంటల ఈ పెద్ద మాడి 15 గుంటల మాడి మొత్తం అంతా అడ్డపడదు, ఏం లేకుండా. అసలు ఇంకొక 10 రోజులు అయితే ఒడ్లు ఎర్రగాయి. సరే అప్పుడు అడ్డం పడ్డా కానీ ఏం కాకపో, ఇది పాలు పోసుకో ముందుకు అడ్డం పడ్డది. ఇట్లుంటే రైతుల బతుకులు. వేసిన పంటలకు గ్యారంటీ లేదు, ఎప్పుడు ఏ టైంలో పంట ఖరాబ్ అవుతుందో. ఈ వర్షాలు ఎందుకు వస్తాయో ఏమో అర్థం కాదు. ఒక్కోసారి ఆ దేవుని చూస్తే కూడా ఏమో కోపం వస్తుంది. మొత్తం సాప అనుకున్నాడే పండుకుంది. దీని అమ్మ జీవితం. ఏ పంట అటు పత్తి పంట వేస్తే పత్తి పంట ఖరాబ్ అయింది, ఇటు వరి పంట వేస్తే వరి పంట ఖరాబ్ అయింది. రైతు ఇంకెక్కడ బాగుపడతాడండి ఇంకా చెప్పండి.